హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫెస్టివల్ ఎంత బాగా జరుపుకున్నారా? హోప్ యూ. అండ్ ఈరోజైతే మేము మా హాలిడేస్‌లో తీసినటువంటి వ్లాగ్ అండి. అది ఎక్కడంటే మేము కిడ్స్‌ని తీసుకొని మా పాపని తీసుకొని ఇలా ఎగ్జిబిషన్‌కని వెళ్తూ ఉన్నాము. చిన్నప్పుడు ఉండేవి కదా తిరునాళ్ళు అని చెప్పేసి. ఆ విధంగానే ఉంది అనిపించింది నాకైతే. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే ఈవినింగ్ బయలుదేరిపోయాము. అరౌండ్ 5 4:30 ఆర్ 5 కల్లా స్టార్ట్ అయ్యాము. సో, ఇది గుంటూరుకి నియర్ బై ఉంటదండి. మేము వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసేసుకున్నాము. కార్ పార్క్ చేసుకున్న తర్వాత మేము ఇంకా ఎగ్జిబిషన్ లుక్ అనేది వెళ్ళామనమాట. పిల్లలైతే మా పాప అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయింది. మీకెప్పుడన్నా టైం ఉంటే మీరు కూడా వెళ్ళండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారిక్కడ. సో, ఎంటర్ అయిపోగానే అండి ఫస్ట్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా యానిమల్స్ అండ్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. రోబోస్ లాగా మరి ఏ విధంగాన్నా కావచ్చు. ఎంట్రన్స్ బయటైతే గేట్‌కి ఈ విధంగా చేశారు. నేనైతే ప్రతీదీ కూడా డీటెయిల్‌గా మీకోసం అనేది ఇక్కడ వీడియో తీశాను. ఇవి స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్. ఈ స్టెప్స్ ఎక్కేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. మేము కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికి అంతగా ఎవ్వరు పీపుల్స్ అయితే లేరు. ఏమీ స్టార్ట్ అవ్వలేదు అని అనిపించింది మాకైతే. సో, ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచేసి బయటైతే పెద్ద ఎలిఫెంట్ ఒకటుంది. ఏనుగు ఒకటుంది. అండ్ ఇదైతే గొరిల్లా లాగుంది. ఇదైతే 3D ఫ్రేమ్ అనమాట. ఇక్కడ 3D ఫ్రేమ్ తర్వాత సో, ఈ విధంగా స్టెప్స్ ఎక్కేసి మేమైతే లోపలికి వెళ్ళాక మాకైతే ఎంట్రన్స్‌లోనే ఇలా యానిమల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా! హార్స్ దగ్గర నుంచి జీబ్రా, లయన్, టైగర్, అదేవిధంగా బేర్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనకి గ్రీన్ కార్పెట్ లాగా కనిపిస్తుంది. కానీ అది గ్రీన్ కార్పెట్ అయితే కాదు. సో, ఇక్కడ ఇదిగోండి ఇవి వాటర్ అక్వేరియం లాగా 2, 3 పాట్స్ కూడా పెట్టారు. ఫిషెస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఫిషెస్ చూడండి చిన్న చిన్న చేపలు కదా! బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయి కదా! చాలా ఉన్నాయి కలర్‌ఫుల్‌గా. మేమైతే ఇవి చూసేసుకున్నాము. తర్వాత ఇంకా మూవ్ ఆన్ అయ్యామనమాట. ఇంకొక సైడ్ చూస్తే అటు సైడ్ లయన్ అవి ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో టైగర్ అను ఇలా బఫెలో ఇట్లా కొన్ని బేజన్ ఇట్లాగా కొన్ని ఉన్నాయన్నమాట. అన్ని యానిమల్స్ ఉన్నాయండి. మనకి జూలో ఏవైతే కనిపిస్తాయో నిజం చెప్పాలంటే ఆ యానిమల్స్ అయితే అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ మనకి తెలియనివి కూడా కొన్ని ఉన్నాయి. చిన్న పిల్లలైతే నిజంగా చూసి వీటిని చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పెంగ్విన్ కానీ అది వాక్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్లేస్ అనేది అనమాట మారదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ మూవ్ అవుతూనే ఉంటుంది. సో, అలా స్టార్ట్ అయిపోయి మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడే చాలాసేపు ఉన్నారనమాట. మేము, మా అక్క వాళ్ళు, మా ఇంకా అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామనమాట. మా పాప ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ కూడాను. ఇదిగో చూడండి ఇక్కడైతే చూస్తున్నారు కదా! కిందైతే గ్రౌండ్ అంతా ఇలా ఉన్నదనమాట. ఇదంతా స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి అలా లోపలికి వెళ్ళాము. అలా లోపలికి వెళ్ళాక ఇంకా చూడండి ఇంకిక్కడ మొదలవుతదనమాట మా సంతేంటో. అన్నీ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ కానీ, చిన్న చిన్న ఫ్లెక్కర్స్ కానీ, క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ రిబ్బన్స్ కానీ, ఇంకా మనకి స్టోన్ బ్యాంగిల్స్ కానీ, సీజెట్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఒకటేంటి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లెక్కర్లు కూడా ఈ చిన్న పిల్లలకైతే ఈ ఫ్లవర్ క్లిప్స్, ఫ్లక్కర్స్ అన్నీ బాగున్నాయి. నేను ఎప్పుడో నేనైతే రావటం ఫస్ట్ టైం అండి. నేను లాస్ట్ టైం ఎక్కడ వెళ్ళానంటే విజయవాడలో వెళ్ళాను. అండ్ నేనైతే మన గుంటూరు ఈ సైడ్ అయితే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా రావటము. సో, నాకైతే ఇవి నచ్చినాయి బాగా. కానీ బాగున్నాయి కదా! కానీ అన్నీ 2 కలర్స్ అయితే లేవు. మా పాపకి తీసుకుందామని చెప్తేను లేవు కదా! వద్దులే అని చెప్పేసాను. కానీ చూడండి కలెక్షన్ అయితే వీళ్ళు మరి ఎక్కడ తెస్తారు ఏంటి అంటే వీళ్ళు కొంతమందేమో నార్త్ ఇండియా నుంచి తెస్తామన్నారు. కొంతమందేమో బెంగుళూరు నుంచి తెస్తామన్నారు. నేను మెటీరియల్ ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఎలా వస్తది అని కొన్ని క్వెషన్స్ చేశాను. వాళ్ళైతే అది చెప్పారనమాట. సో, కానీ చెప్తా అండి నార్మల్‌గా మనం తీసుకుంటే కొంచెం రేట్ తక్కువే అనిపిస్తది. కానీ ఇక్కడ ఏది పట్టుకున్నా కూడా 50 రూపీస్, 100 రూపీస్ అంటున్నారు.
ఎందుకంత అవసరమా మనం అనిపించింది. కానీ కొంచెం కాస్టే ప్రైస్‌గానే ఉన్నాయి. కానీ నచ్చినియి అని అనుకున్నయి చాలా ఉన్నాయి. తీసుకోవచ్చు. బెస్టే అని చెప్తున్నాను. ఇక్కడ ఇవన్నీ గూడా ఏ వస్తువైనా గూడా 20 రూపీస్ అనమాట. మళ్ళీ 10 రూపీస్‌వి గూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క సెక్షన్‌లో ఒక్కొక్క ప్రైజెస్ అనేది వాళ్ళు కేటగరీ చేశారు. అటు సైడ్ ఉన్నాయన్నీ 10 రూపీస్ ఏదైనా కానీ. ఆ ఫ్లక్కర్స్ ఉన్నాయి గదా! చూడండి కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి. స్మాల్ సైజెస్ ఉన్నాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. రిబ్బన్స్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న బ్రాస్లెట్స్ చిన్న పిల్లలకి ఇట్లా అవి బాగున్నాయన్నమాట. సో ఇగో చూడండి హెయిర్ బ్యాండ్స్, టిప్ టాప్స్, క్లిప్స్ అట్లా. అండ్ ఇవి చూసారా మీలో ఎంతమంది గురుగులాడారు చిన్నప్పుడు? మేమైతే తెగ బాగా ఆడేసుకునేవాళ్ళము గురుగులు. చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న డిష్‌లు, స్పూన్లు వేసుకొని ఇదిగోండి ఈ సెట్ అంతా 60 రూపీస్ సెట్ అనమాట. ఏదైనా ఏ వస్తువైనా కూడాను. ఇంకా ఇదిగోండి చూడండి చూపిస్తున్నాను కదా! ఫాలో అవ్వండి. మీకు ఎంతమందికి ఇష్టము హాలిడేస్‌లో ఎక్కడికన్నా వెళ్ళటము, టైమ్ స్పెండ్ చేయటం అట్లాగా వెళ్తూ ఉంటారా? మీరు రీసెంట్‌గా మీరు ఎక్కడికెళ్లారు? మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇలా గెట్ టుగెదర్ లాగా ఫ్యామిలీస్ అందరూ కలిపి ఎలా స్పెండ్ చేశారో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఇంకా మీకేదన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇందాక జార్లు చూపించాను కదా! పికిల్స్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి కళ్ళజోళ్ళు ఇంకా చాలా బాగున్నాయండి. చూడండి ఫాలో అవ్వండి. నేనైతే మన వీడియోలో షార్ట్స్ అయితే చాలా ఉన్నవి. వీటిల్లో మనం కొన్ని టిప్స్ చెప్తున్నాము, రెమెడీస్ చెప్తున్నాము. డే వైస్ అన్నీ బాగున్నాయి. మీకు కనుక వీడియో చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ చేయండి. మీరు చేసిన సపోర్ట్ వల్లే మనం ఇంత దూరం వస్తున్నాము. ఇంకా మీకు ఏదన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి చూడండి మేము ఎర్లీగా వెళ్ళామని చెప్పాం కదా! అప్పటికి ఇంకెవ్వరు రాలేదు. స్లైడ్ మీద కూడా ఎవరు వెళ్ళలే. ఇంకా స్టార్ట్ చేయలేదు జైంట్ వీల్ ఇవన్నీ కూడాను. మేమైతే వెళ్ళి అవన్నీ చూసుకుంటూ వచ్చామనమాట. మా అక్క వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ పిల్లలు కూడా ఒక్కొక్కరికి ఇద్దరు ఉన్నారు కాబట్టి. అండ్ ఫుడ్ అయితే చెప్పాలంటే బాగానే ఉంది. కానీ కొంచెం అంటే అంతేలేండి ఫుడ్ ఇక్కడ దొరకదు కాబట్టి కొంచెం ఎక్కువే అనిపిస్తది. కానీ జాగ్రత్తగా ఉండండి. అచ్చంగా అదే ఫుడ్ కాకుండా మీరు ఏదన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ తెచ్చుకుంటే బెస్ట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే. పెద్దవాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. అంతా బాగుంటది. ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎందుకంటే మళ్ళీ నైట్ అయ్యేలోపు కోల్డ్ చలి ఎక్కువ వస్తుందని చెప్పేసి 8 కల్లా రిటర్న్ అయిపోవాలని అనుకున్నాము. సో ఆ విధంగా ఎంజాయ్ చేసామన్నమాట. అంతా చూసి అన్నీ ఎక్కేసి అన్నీ తిరిగాము. బాగా ఎంజాయ్ చేసాం. బోట్‌లా ఉంటది అది ఎక్కాము. జైంట్ వీల్ ఎక్కాము. నచ్చిందా వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.